ఓకే సార్, ఓకే. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగ జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నెంబర్ 862. ఆ ఉత్తర్వుల కాపీని ఇక్కడ చించి దహనం చేయడానికి పత్రికా విలేకరుల ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా సామాన్య ప్రజల మేధావులు తెలియజేయడానికి ఇక్కడ భారత రాష్ట్ర సమాజము మరియు భారత చరిత్ర సంఘం ఉమ్మడిగా ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఉత్తరం రాష్ట్ర మిత్రులకు అలానే ఈ సమావేశం అనేది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు భారత చరిత్ర సంఘం నాయకులు నాన్య వెంకట సుబ్బయ్యకి కూడా భారత రాష్ట్ర సమాజం తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాము. నేను భారత నాస్తిక సమాజం ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి పంపు జోరాయన్ని. మరి సత్యసాయిబాబా వేడుకల్ని సత్యసాయిబాబా భక్తులు కానీ అతని అభిమానులు కానీ చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అక్కడ పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ఒక లేఖ ప్రభుత్వాన్ని పంపిస్తే మరి వెంటనే దాన్ని మేము 100 సంవత్సరాలు పూర్తయినాక సాయిబాబా వేడుకలు జరుపుతామని వాళ్ళు ఉత్తర్వులు జారీ చేయడం సరైనది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి దినము. రాజ్యాంగంలో లౌకికవాదం అంటే అర్థం అన్ని మతాలను సమానంగా చూడటమే కాదు, ఏ మతానికి సంబంధం లేదు రాజ్యాంగంతో. మత వేడుకలు జరుపుకోవడానికి స్వేచ్ఛ ఉంది. వివిధ సమూహాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో వివిధ సంస్కృతులు, వివిధ మతాలు ఉన్నాయి. ఎంతమంది ఉంటుండగా ఒక గారడి సాయిబాబాని తీసుకొచ్చి మేము రాష్ట్ర వేడుకగా జరపడం పట్ల భారత రాష్ట్ర సమాజం, భారతీయ సంఘము విముఖత వ్యక్తం చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవడానికి కూడా మేము రాష్ట్రపతి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు చాలా హేతువాది. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరి ముందుకు తీసుకొచ్చి సైన్స్ అంతా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి. అతను దీన్ని మరోసారి ఆలోచించి ఈ జీవాన్ని వెనక్కి తీసుకోవాలని, మరి రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మిత్రులను ఉద్దేశించి మరి జాతీయ అధ్యక్షులు భారత హిందూ సంఘ నాయకులు నాని వెంకటేశ్వర గారు మాట్లాడతారు. మనది సెక్యులర్ స్టేట్ అనగా లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం మతపరమైన ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, ఆచరించకూడదు. 5 పైసలు కూడా మతపరమైన వాటి ఖర్చు పెట్టకూడదు అనేది లౌకికవాదం యొక్క లక్ష్యం. అందుకే మనం సెక్యులర్ స్టేట్గా మనం తెలుసుకుంటాం. మీకు తెలుసు, ఆ సెక్యులర్ స్టేట్ అనే నినాదాన్ని దొంగలో దొక్కి మన నాయకులు మొత్తం కూడాను దేశ ప్రధాని మన మోడీ గారు జగ్గీ బాబా కోయంబత్తూరులో ఆశ్రమాన్ని రిబ్బన్ కట్ చేశాడు. జగ్గీ బాబా ఏమిటో మీకు తెలుసు. ఆయన ఆశ్రమాన్ని రిబ్బన్ కట్ చేసింది మోడీ గారు. యమునా నదిలో 20 లక్షల మంది చేత యమునా నదిని జలసంపదను, వృక్షాపదను నాశనం చేసిన రవిశంకర్కి అక్కడ జాతరను ఓపెన్ చేసింది, రిబ్బన్ కట్ చేసింది మోడీ గారు. అంతే ఎందుకు, నూతన పార్లమెంటు భవనం ప్రారంభం సమయంలో 100 మంది బేతాళ మంత్రులను తీసుకొచ్చి వాళ్ళకి సాష్టాంగ పట్టాడు మన ప్రధాని గారు. ఇంత సిగ్గుమాల విషయం. ఒక లౌకిక స్టేట్లో మతపరమైన వాటికి ఈ రకంగా చేయొచ్చునా? సరే, అదొక అంశం. ఇప్పుడు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సెక్యులర్ ఆలోచన కలిగిన వాడు. ఎందుకంటే 2001లో జన్మభూమిలో మూఢనమ్మకాలు నిర్మూలన చేరుస్తానని ప్రకటించాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మేము అభినందించాం. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న మే నెల 6వ తేదీ ఒక జీవో తీసుకొచ్చాడు. ఇప్పుడు మన మిత్రుడు చెప్పాడు, పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలి అని. ఎలా జరుపుతాడండి? ఇంత బహుశా దేశంలో ఇదే మొదటిసారి కావచ్చు. ఒక బాబా జన్మదినాన్ని ప్రభుత్వ పండుగ చేయడం అనేది దేశంలో ఇదే మొదటిది. చంద్రబాబు గారు చాలా హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు. చాలా అభ్యుదయవాదిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేవాడుగా చంద్రబాబు గారు పేరుగాంచాడు. అయితే ఈరోజు ఒక సాయిబాబా జన్మదినాన్ని, అంటే సాయిబాబా చరిత్ర మనకు తెలుసు, చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని వాటిని
తన మహిత్యాలుగా ప్రచారం చేసుకొని వేల కోట్లు సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఇది మ్యాజిక్ వెళ్ళి మహిత్యాలు అని చెప్పి, అంటే అది చీటింగ్, మోసం. ఈ రకంగా మోసం చేసే వాళ్ళని ద డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 అని ఉంది. ఆ యాక్ట్ కింద వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వాళ్ళని ప్రభుత్వ పండుగ చేయటం అనేది చంద్రబాబు గారు మీకు తగదు. మీకు ఇష్టమైతే మీకు మీ అధికారులకు ఇష్టమైతే అది మీ సొంతం. దేవుడు దైవం మతం అనేది సొంత వ్యవహారం, ప్రభుత్వ పరంగా చేయకూడదు. మీ సొంత నిర్ణయం చేసుకోండి. లేదా మీ అధికారులు మీరు అందరూ కలిసి సాయిబాబా సమాధి దగ్గరికి వెళ్ళి వాటేసుకోండి, పొరలాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ పరంగా చేయకూడదు అనేటటువంటి హేతువా సంఘం, నాస్తి సంఘాలు మేము ఇక్కడ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అంతేకాదు మిత్రులారా, 93లో అక్కడ వారు హత్య జరిగినప్పుడు తాను దేవుణ్ణి దైవదూతని చెప్పుకున్న సాయిబాబా అక్కడ హత్య జరిగినప్పుడు పారిపోయి కలిపేసుకున్నాడు. అవసరం ఏంటి? అంతేకాదు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన హోమోసెక్స్ అంటే నేరం కాదండి మిత్రులారా. హోమోసెక్స్ అలాంటి హోమోసెక్స్ కొన్ని వందల మంది యూరోపియన్స్ పాపం తెల్లగా ఉంటారు. వాళ్ళు పిల్లల్ని తీసుకొస్తారు భక్తితో. వీరికి వాళ్ళు మొత్తం జీవితాంతం వాళ్ళకి ఇదైపోయిన వాళ్ళు, అంకితం అయిపోయిన వాళ్ళు పిల్లల్ని తీసుకొస్తారు సాయిబాబా ఆశ్రమాన్ని. పిల్లలు చాలా అందంగా ఉంటారు కదా మగ పిల్లలు. వాళ్ళకి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ జరిపి వాళ్ళని నేను చెప్పలేని భాష, ఇదిగో మిత్రులారా, ఇదిగో ఇది సాయిబాబా. దీనిలో ఉన్నాయి మన నోటితో చెప్పలేనటువంటి విధంగా వాళ్ళు ఏ రకంగా ఆ పిల్లల్ని ఏ రకంగా తెరిచాడు, చడ్డీలు ఇప్పి అనేది నేను చెప్పలేదు. ఆ రకంగా చేసి కొన్ని వందల మంది చేశాడు ఆ రకంగా. మరి ఆ రకమైన సాయిబాబాకి ప్రభుత్వ పండగ చేయటం ఏమిటి? ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు మనం వాళ్ళ సంవత్సరాలు పోయినప్పుడు ఆయన ఆదర్శాలు ముందుకు తీసుకుపోవాలంటాం. ఇప్పుడు సాయిబాబా ఏ ఆదర్శాన్ని ముందుకు తీసుకోవాలి సాయిబాబా అని చెప్తారు? హోమోసెక్స్ నేర్చుకోవడం చెప్తారా? జెంట్స్ మ్యాజికల్ నేర్చుకోవాలి మహత్యాలు అని ప్రచారం చేయడం చెప్తారా? ఏ రకంగా సాయిబాబాని ప్రభుత్వము ఆయన నుంచి ఆదర్శంగా నేర్చుకోమని ఈ రకమైన ఉత్సవాలు చేస్తుంది. కాబట్టి మిత్రుల తక్షణమే జీవో నంబర్ 862ని రద్దు చేయాలని భారత హేతువా సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జీవోని చించివేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం.